పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అంటూ పెళ్లికుల గోత్రం వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే ఆ మాసాల కిందట వాళ్ళు పెళ్లికుల గోత్రం వాళ్ళందరూ కూడా ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళిన వాళ్ళు, కాశీ అంటే వారణాసి, నైమిషారణ్యం లాంటి యాత్రలకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైతే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేస్తుందనగా అప్పుడు అమ్మ రోజు వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా, ఏదో ప్రసాదం కావాలని బయటికి వెళ్తారు కదా, ఏంటయ్యా విశేషాలు, పెద్దవాళ్ళ విశేషాలు అంటారు కదా. అప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పగా వాళ్ళకంతా కూడా విషయాలు తెలుసు. అప్పుడు ఆ పెళ్లికుల గోత్రికుల వారు కూడా ఇదేంటయ్యా అగ్నిగుండ ప్రవేశం చేయడం ఏంటి, మేమేదో ముక్తిగాలు మోక్షగాలంటే మేము పుణ్యక్షేత్రాలు చేశాం కదా, అలాగే మీరు కూడా అన్నదానాలు చేయండి, ఎన్నో సేవలు చేయండి, ఎంతో విధంగా ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కరు కూడా ఇలా అగ్నిగుండ ప్రవేశాలు చేస్తారా ఎవరైనా అంటూ వాళ్ళంతా కూడా వ్యతిరేకత చేస్తున్నారు. అప్పుడు ఈ పెళ్లికుల గోత్రం వాళ్ళందరూ కూడా కొంతమంది అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అని కుసుమశ్రేష్ఠి కూడా ఆపోజిట్ అయిపోయింది. అంతేకాకుండా ఓ కుసుమశ్రేష్ఠి ఏమిటయ్యా ఇది, ఏ కృతయుగం నుంచి 714 గోత్రికుల వారంతా కూడా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు మీ అమ్మాయి అగ్నిగుండ ప్రవేశం చేస్తాను అని అనడం వల్ల ఇప్పుడు ఇంతమంది మేము చెయ్యమని, కొంతమంది చేస్తామని, కొంతమంది అంతా విడిపోతున్నారు. ఆ కృతయుగం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీ అమ్మాయి మూలంగా విడిపోతున్నారు, దానికి మీరు సమర్థించడం ఏమిటి అని అంటున్నారు. అప్పుడు అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై బావిలో ఉండే చేప కప్పలకు గంగలో స్నానం చేసినట్టే అవుతుందా, విభూతిలో అంటే బూడిదలో పొర్లాడే కుక్కలకు మరి మోక్షం వస్తుందా, ఎందుకంటే వాళ్ళు